మరికొన్ని గంటల్లో ఎన్నికల సంగ్రామం మొదలవబోతోంది. కొత్త ఓటింగ్ విధానం రావడంతో ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఓటు ఎలా వేయాలి, వేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఎవరికి ఓటు వేశామో తెలుసుకోవచ్చా? ఈ ప్రశ్నలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వీణ అందిస్తారు. జరగనున్న ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. రేపు పోలింగ్ జరగబోతుంది. అయితే ఈ పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పోలింగ్ అధికారులు సర్వం సిద్ధం చేసినట్లు కనిపిస్తుంది. అయితే కామన్ మ్యాన్కి అంటే ఓటర్కి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఇక్కడ పోలింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. సో పర్టికులర్గా ఈ మెషిన్స్ ఎలా వర్క్ చేస్తాయి అని చెప్పేసి ఓటర్కి కొంచెం ఎన్నో సందేహాలు, డౌట్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిన తర్వాత లైక్ పోలింగ్ ఆఫీసర్ 1, 2, 3, 4 అయిన తర్వాత ఏపీఓని కలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏపీఓకి ఫస్ట్ పార్లమెంట్ స్లిప్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ నుంచి ఉన్న అభ్యర్థుల ఎంపికైన ఈ ఈవీఎం మెషిన్స్ కానీ వీవీప్యాట్స్ కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేసింది చాలా సీక్రెట్గా ఉంటుంది. ప్రస్తుతానికి మనకి షోకేజింగ్ కోసం ఇలా ఓపెన్లో ఉంచారు. సో మనం సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ఈ బ్యాలెట్ యూనిట్ మనం క్లియర్గా చూస్తున్నాము. సో ఈ ఏర్పాట్లకు సంబంధించి అన్నీ కూడా ఫస్ట్ మనం ఓట్ ఇక్కడ వేసిన తర్వాత ఆల్రెడీ మనకి బ్లూ ఇంక్ ఉంటుంది. ఫస్ట్ మనం ఎవరు కావాలంటే వాళ్ళకి ఓట్ వేసిన తర్వాత ఈ వీవీప్యాట్ ఏదైతే ఉందో వాటిల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం ఎవరికి ఓట్ వేసాము, ఎవరికి మనం ఎన్నుకున్నాము అన్నది ఆ సింబల్తో సహా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 7 సెకండ్స్ మాత్రమే ఓటర్కి కనిపిస్తుంది. ఆ 7 సెకండ్స్ కనిపించిన తర్వాత ఒక స్లిప్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ దీనికి సంబంధించి పార్లమెంట్కి సంబంధించి మనం వివరిస్తున్నాము. కెమెరా పర్సన్ ఉపేంద్రతో వీణ, AP20.